Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. ఇవాళ మనం ఒక స్పెసిఫిక్ మొక్క గురించి మాట్లాడుకుందాం. మన గార్డెన్లోనే ఇది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక పాదు రకమైనటువంటి మొక్క. ఈ పాదు వాటిల్లో ఎక్కువగా మనకి కాపునిచ్చి చాలా రోజులు ఉండి చక్కగా ఆరోగ్యంగా పెరిగేటువంటి ఒక తీగ జాతి మొక్క. అదేంటంటే దొండ. ఈ దొండకాయల్లో 2-3 రకాలు మీరు బయటతో చూస్తూ ఉంటారు. మెయిన్గా ఒకటి లావుగా ఉండే రెగ్యులర్ నాటు జాతి దొండ, ఇంకొకటి పెన్సిల్ దొండ. ఇది పెన్సిల్ దొండ మన దగ్గర ఉంది. ఈ పెన్సిల్ దొండ మనం టెరా ఆర్గానిక్స్ నర్సరీలో తీసుకున్నాము. అప్పుడు తీసుకున్న దగ్గర నుంచి ఇది మనకి రెగ్యులర్గా అలా కాపునిస్తూనే ఉంటుంది. సో అట్లాంటి ఎక్కువ కాపునిచ్చేటువంటి దొండ వెరైటీ ఇది పెన్సిల్ దొండ. ఈ కాడలు అవైతే ఉన్నాయో ఆ తీగలు మనం ప్రూనింగ్ చేసినప్పుడు ఆ సైజులో ఉన్నవి అవన్నీ చక్కగా మనం చిన్న 2 కణుపులు తీసుకొని ఆ కణుపుల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని మొత్తం నేలలోకి వెళ్ళేటట్టుగా పెట్టుకుంటే మనకి వాటి నుంచి చిగుళ్ళు వస్తాయి. జనరల్గా ఆ కణుపు దగ్గర చిగురు వస్తుంది కాబట్టి మట్టిలో పైన ఒక 1 ఇంచ్ కిందగా మనం పెట్టేసుకుంటే 2 కణుపులు వెళ్ళేటట్టుగా. కణుపు అంటే బేసిక్గా మనకు వచ్చేటువంటి మందంగా ఉండేటువంటి ప్లేస్. ఇప్పుడు మనం ఇది తీసుకోండి. ఇప్పుడు ఇదొక కణుపు, ఇదొక కణుపు. ఇప్పుడు వీటి దగ్గర చిగురు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత ప్లేస్ కట్ చేసుకుంటే అప్పుడు ఈ 2 కణుపులు మట్టిలోకి వెళ్ళేటట్టుగా పెట్టుకుంటే వాటిల్లోంచి వస్తుంది. అదొక పద్ధతి. లేదు నిలువుగా పెట్టుకునేటట్టయితే ఇది ఇట్లా పడుకోబెడతాం మట్టి లోపలికి కంప్లీట్గా. లేదంటే ఇలా నిలువుగా పెడితే ఇక్కడి నుంచి సుమారుగా హాఫ్ వరకు మట్టిలోకి పెట్టేసిన దీంట్లోంచి చిగుళ్ళు వస్తాయి. ఇలా 2-3 రకాలుగా పెట్టుకోవచ్చు. అట్లా మీకు ఎవరెవరికైతే ఈ దొండ ఇవి కటింగ్స్ కావాలో కామెంట్స్లో తెలియజేయండి. మేము ఇది ప్రూనింగ్ చేసేటప్పుడు ఆ కటింగ్స్ అన్ని తీసి పెడతాము. అప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా అవి మీకోసం తీసి పెడతాం, మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. సో దీని గురించి మనం ఇవాళ స్టార్టింగ్ నుంచి అంటే ఒక మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి మోడల్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఒక గింజలతో పెట్టుకుంటున్నామా, లేకపోతే ఒక కటింగ్తో పెట్టుకుంటున్నామా, లేదంటే దుంపతో పెట్టుకుంటున్నామా, ఇలా అన్ని రకాలుగా మనం చూసి దాని తర్వాత దీన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, దీనికి వచ్చేటువంటి పెస్ట్స్ ఏంటి, సో వాటి నివారణ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవన్నీ చూడబోయే ముందు మీకు గుర్తుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం అయితే మన గార్డెన్లో ఉన్న అప్డేట్స్ ఇవన్నీ ఇస్తూ, మాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తూ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసి తప్పకుండా మాకు కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టుడేస్ సబ్జెక్ట్. ఇవాళ ఈ దొండ గురించి తెలుసుకునేటప్పుడు ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తే ఉన్నటువంటి ఈ పాదు మొత్తం దొండపాదు. సో దీనికి మెయిన్గా కావాల్సింది గట్టి సపోర్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ బ్లాక్ వైర్స్ ఉంటాయి లోపల తేగుండి, ఇట్లాంటి వైర్స్ మనం ఇలాంటి వైర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి వాటికి మనం కట్టుకుంటే ఇది ఎందుకంటే బాగా విస్తరిస్తుంది, చాలా కాయలు ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా లాస్ట్ ఫ్యూ డేస్ వీక్స్ నుంచి మేము ప్రతిసారి ఒక 2-3 డేస్కి ఒకసారి వచ్చినప్పుడు కోస్తే మినిమం 1/2 kg దొండకాయలు వస్తున్నాయి. సో అట్లా అంత ఉంటాయి కాబట్టి ఎప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఆకు ఇవన్నీ కూడా కొంచెం థిక్గా ఉంటాయి మనకి, అందుకని మంచి స్ట్రాంగ్ అయినటువంటి పందిళ్ళు వేసుకోండి. సో దీన్ని స్టార్టింగ్ నుంచి చూసేటైతే ఇందాక నేను అన్నట్టు దీన్ని మనం గింజలు కూడా వేసుకోవచ్చు. మనం పండిపోయిన దొండకాయలని ఇట్లా చిదిమేస్తే అందులో వచ్చే గింజల్ని మనం ఒక చిన్న కుండీల్లో వేసుకొని వాటిని ఒక పైన పొర మట్టేసేసి కొంచెం ఇసుకతో పాటు కలిపి పెడితే వస్తాయి. అది ఒక రెగ్యులర్ పద్ధతి. అది కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇలా పెరిగినటువంటి ఒక దొండపాదుకి ఎప్పుడైతే మనం ఈ కాపు అయిపోయిన తర్వాత దీన్ని మనం ప్రూనింగ్ చేస్తాం. అది నార్మల్గా ప్రూనింగ్ చేసేది ఒకటి, హార్డ్ ప్రూనింగ్ అని ఇంకొకటి చేస్తాం. అప్పుడు ఏంటంటే పూర్తిగా ఆకులను తీసేటాన్ని హార్డ్ ప్రూనింగ్ అంటారు. అది మనకి చెట్టు ఇంకా కాపు అయిపోయింది, ఎండిపోతుంది అన్నప్పుడు కంప్లీట్గా ఆకులన్నిటిని తీసేసి ఒక స్టెమ్స్ని ఉంచుతాం. అలాంటి టైంలో కొంచెం ఒక ఈవెన్ పెన్సిల్ ఇంకా దానికంటే సన్నగా ఉన్నటువంటి వాటినైనా కూడా పెట్టుకోవచ్చు. సో కొంచెం ముదురుగా ఉన్నవి, జనరల్గా అందరూ ముదురుగా ఉన్నవి అయితేనే వస్తాయని అనుకుంటారు. అలా ఏం లేదు. ఈవెన్ సన్నగా చిన్నగా ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది, ఇంత మందం ఉన్నది కూడా మనం పెట్టుకోవచ్చు.
అట్లాంటి కటింగ్ పెట్టినా కూడా మనకి చక్కగా వచ్చేస్తుంది. సో ముదురుగా ఉన్నవైతే అది ముదిరి మనం నేలలో కానీ లేదంటే పెద్ద కంటైనర్లో కానీ పెడితే అదే దుంప అవుతుంది. సో గింజతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదు కటింగ్ ఈజీ అయితే కటింగ్తో స్టార్ట్ చేసుకోవచ్చు దొరికితే. మూడోది మనకి నర్సరీస్లో కూడా మనకి ఇలాంటి కటింగ్ కొంచెం థిక్గా మందంగా ఉన్నది పైన చిగురు వచ్చి అట్లా ఉంచుతారు, అది తెచ్చుకోవచ్చు. లేదంటే దుంపలు దొరుకుతాయి. సో మనకి జనరల్గా కటింగ్ అనేది రెగ్యులర్గా దొరుకుతుంది కాబట్టి అది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది చేసేటప్పుడు మరి సాయిల్ ఎలా ఉండాలి అనేది క్వశ్చన్. సాయిల్లో నేను ఇందాక చెప్పినట్టు ఇసుక ఉండాలి, కొంచెం ఇసుక, మట్టి అండ్ ఇంకా కంపోస్ట్. వీటితో పాటుగా మనం వర్మీ కంపోస్ట్ వాడతాము. లేదంటే దీంతో పాటు జనరల్గా ఏంటంటే కౌడంగ్ కానీ మన ఘనజీవామృతం దొరికితే ఘనజీవామృతం, ఇవి కలిపి మనకి స్టార్టింగ్లో కనుక మనం సాయిల్ మిక్స్ చేసుకొని వాటిల్లో పెడితే అవి త్వరగా వస్తాయి. ఇవి పైకి వచ్చేటప్పుడు మన స్టార్టింగ్లోనే మనకి వాటికి తాళ్ళు, మనం ఒకవేళ ఇప్పుడు మనం ఎక్కువగా టెర్రస్ గార్డెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కింద ఎక్కడన్నా మనకి చుట్టుపక్కల ఇంటి చుట్టూతో ఎక్కడన్నా స్పేస్ ఉంటే నేలలో పెట్టుకొని నేలలోంచి మనం పైకి కనుక లాగగలిగితే దట్ విల్ గివ్ యూ అ బెస్ట్ రిజల్ట్. ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ మాది అదే పరిస్థితి. వెనకాల ఉన్నటువంటి కొంచెం స్థలంలో సో మనం కింద నేలలో పెట్టి అక్కడి నుంచి మనం దానికి సపోర్ట్ చేసి పైకి కనుక తీసుకురాగలిగితే నేలలోంచి బలం తీసుకుంటుంది, మనకి పందిరి అంతా చక్కగా పైన ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మనకు అలాంటి అవకాశం లేదు అనుకునేటట్టయితే మొత్తం టెర్రస్లో పెట్టుకోవాలంటే పందిరి వేసుకోండి, ఎందుకంటే చాలా తొందరగా పాకేస్తుంది. పందిరి వేసేసి ఒక డ్రమ్, మొదట్లో మీరు ఇవి కటింగ్స్ తెచ్చి పెట్టుకున్నప్పుడు చిన్న సైజు వాటిలో పెట్టుకున్నా పర్వాలేదు. చిన్న సైజు నుంచి మీకు ఎప్పుడైతే అది తీగ రావడం మొదలు పెడుతుందో బతికి అప్పుడు దాన్ని తీసి ఒక సుమారుగా ఒక డ్రమ్స్లో పెట్టుకుంటే ఈ చిన్న చిన్న తొట్లు ఈ 100 రూపీస్ దాంట్లో 100 రూపీస్ టబ్స్ దొరుకుతాయి కదా, వాటిలో కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం ఎంత దానికి బేస్ మనం ఇవ్వగలుగుతామో దాన్ని బట్టి మనకి కాపు వస్తుంది. డ్రమ్స్లో పెట్టుకుంటే బాగా వస్తుంది. 100 రూపీస్ దాంట్లో కూడా వస్తుంది, కానీ దాంట్లో ఉండేటువంటి దానికి శక్తి సరిపోదు, చిన్న చిన్న కాయలు వస్తాయి. కాబట్టి పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మనం దానికి ఎంత మనం బలం చేకూర్చగలిగితే మనకి అన్ని కాయలు అంత బలంగా ఇస్తుంది, చెట్టు అంత బలంగా ఎదుగుతుంది. సో ఇది మొదలు పెట్టుకునే పద్ధతి. దాని తర్వాత పందిరి వేసుకునేది. పందిరి వేసుకునేటప్పుడు మీరు పైన కనుక టెర్రస్లో ఈ ఐరన్ రాడ్స్తో పిల్లర్స్ దగ్గర వేసి పెట్టుంటే దానికి ఇలాంటి ఈ తీగ తీసుకోండి. సో అట్లాంటి తీగతో మంచిగా ఒక స్క్వేర్ లాగానో వాటిలో వేసుకొని కొబ్బరి తాళ్ళు కానీ అలాంటివి మనం వాటి మధ్యలో అల్లుకుంటే ఆ తీగ చుట్టి తొందరగా పాకడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటిది ఈ పందిరి స్ట్రక్చర్. తర్వాత వచ్చి దీనికి మనం ఇచ్చేటువంటి పోషకాలు. ఒక్కసారి మనం ఇది మొక్క ఎదిగి పందిరికి అందుకుంటుంది అన్నప్పుడు దానికి కావాల్సిన పోషకాలు ఏమేమి పోషకాలు ఇస్తాం? ఒకటి, దానికి ఈ ఘనజీవామృతం కంటిన్యూస్గా ఇవ్వచ్చు, నేలలో అయితే ద్రవజీవామృతం ఇవ్వచ్చు. తర్వాత ఈ అరటి, మనం ఇళ్లలో రెగ్యులర్గా దొరికే పండ్లలో అరటి పండు ఒకటి. సో అరటి పండు తొక్కలు కానీ లేదంటే మాగిపోయిన అరటి పళ్ళు కానీ వాటితో మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకుంటాం. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని స్పెషల్లీ ఈ అరటితో చేసినటువంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ దీనికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఉంది, అది అసలు స్పెషల్లీ దొండకి ఎక్స్ట్రా ఎనర్జీ అంటే అది ఇచ్చిన తర్వాత మీకు మొక్కల్లో డిఫరెన్స్ చూడొచ్చు అంటే అది బూడిద. మనం ఈ కట్టెలు కాల్చినప్పుడు జనరల్గా వచ్చేటువంటి మనం పొయ్యిలో ఇప్పుడు ఈ మధ్య మనకి పొయ్యిలు పెట్టేవాళ్ళు ఎవరు పెద్దగా లేరు, కానీ కట్టె పొయ్యిలతో వచ్చినప్పుడు దాని మీద వచ్చేటువంటి బూడిద. లేదు మీరు ఇంకా బాయిలర్ కనుక వాడుతూ ఉండంటే బాయిలర్స్ వేస్తే ఈ వాటర్కి బాయిలర్స్ ఉంటాయి కదా, అలాంటివి వేస్తే వాటిల్లో కూడా మీకు ఈ కర్రలు కాల్చినప్పుడు వచ్చేటువంటి బూడిద ఉంటుంది. ఆ బూడిద దొరికితే అది బెస్ట్ దీనికి సపోర్ట్. సో అది వేసి అది నేలలో కొంచెం ఆ మొక్కకి దగ్గరగా వేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇవి మనం వీటికి ఇచ్చేటువంటి సపోర్ట్. వీటిని మనం వీక్లీ కానీ ఒక 10 డేస్కి ఒకసారి రెగ్యులర్గా మనం మార్చి ఇస్తూ ఉంటే మొక్కకి మంచి సపోర్ట్ ఉండి చక్కగా వస్తుంది. వీటితో పాటుగా మనకి ఇంకొక సపోర్ట్ కూడా ఇవ్వచ్చు ఏంటంటే మస్టర్డ్ కేక్. ఈ మస్టర్డ్ కేక్ని అది మనకి డైరెక్ట్గా బయట ఈ ఫర్టిలైజర్ షాప్స్లో కానీ వీటిల్లో దొరుకుతుంది, సీడ్ షాప్స్లో. ఈ మస్టర్డ్ కేక్ని నీళ్ళల్లో నానబెట్టి వాటిని ఇచ్చినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇవి మనకి వాటికి ఇచ్చేటువంటి సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ దానికి వచ్చేటువంటి డిఫరెంట్ పెస్ట్స్ ఎలాంటివి వస్తాయి మనకి? దొండకి ఎక్కువగా మీరు గమనిస్తే ఈ ఆకు మీద ఒక రకమైన తెల్లని బూడిద లాంటిది వస్తుంది. దాన్ని
పౌడర్ లాంటిది వస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత స్లోగా ఈ ఆకులో ఉన్నటువంటి ఈ సాఫ్ట్నెస్ పోయి స్టిఫ్గా తయారవుతుంది ఆకు. సో ఈ ఆకుకి వచ్చేటువంటి ఈ పౌడరీ మిల్డ్యూ వల్ల సో ఆకు యాక్చువల్గా ఈ సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకోలేదు, దానివల్ల జరగాల్సిన కిరణజన్య సంయోగక్రియ జరగదు. అది జరగకపోవడం వల్ల ఆబ్వియస్లీ మొక్కకి రావాల్సిన ఎనర్జీ రాక మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో దానికి ఉన్నటువంటి రెమెడీ ఏంటంటే ఆవు పాలు, పచ్చి పాలు అనేటువంటి ఆవు పాలని తీసుకొని ఒక గ్లాసో లేదా ఒక యూనిట్కి 4 యూనిట్ల వాటర్ కలిపి దాన్ని కానీ డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేసుకుంటే సో ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ పౌడర్ మిల్డ్యూ చూస్తామో అది చూసినప్పుడు ఆ వచ్చినటువంటి ఆకుల్ని తీసేయండి. ఆకుల్ని తీసేసి దూరంగా పడేసి మిగతా వాటికి మొక్కకి మొత్తానికి దీన్ని స్ప్రే చేయండి. 1:4 రేషియోలో ఆవు పచ్చిపాలు అండ్ నీరు, సో ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొక రెమెడీ ఏంటంటే దానికి షాంపూ వాటర్ కూడా బాగానే పనిచేస్తుంది. సో ఈ దొండపాదికి వచ్చేటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్టింక్ బగ్స్ అంటే మనకి కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే పెంకు పురుగులు అనేటువంటి జాతి. సో ఇవన్నీ మన బీటిల్స్ టైప్లో కనిపిస్తుంది. సైజు వచ్చి మనకి ఒక 1 ఇంచ్ ఆ సైజులో ఉంటాయి, చిన్న సైజు నుంచి 1 ఇంచ్ వరకు ఉంటాయి. ఇవి మీకు గుంపులుగా ఉంటాయి, అట్లీస్ట్ ఒక 4-5 కలిపి ఒక చోటగా ఉంటాయి. ఆ కాండం చుట్టూతా అతుక్కొని ఉంటాయి అవి. ఆ దొండ పాదు ఏదైతే తీగ ఏ కలర్లో ఉంటుందో సుమారుగా అదే కలర్ గ్రే కలర్లో మ్యాచ్ అయ్యి మనకి కనపడవు. కానీ మీరు పాదు కింద నుంచి చూసి ఆకుల దగ్గర ఉండవు. జనరల్గా ఇవన్నీ ఓన్లీ ఆ కాడకి అతుక్కొని ఉంటాయి. మనం ఆ పాదు దగ్గరికి వెళ్తూనే ఒక రకమైనటువంటి స్మెల్ని రిలీజ్ చేస్తాయి అవి, ఎందుకంటే వాటి ప్రొటెక్టివ్ సిస్టమ్ అది. సో కాకపోతే దాంతోనే మనం వాటిని గుర్తుపట్టగలుగుతాము. మనకి ఒక రకమైన బ్యాడ్ స్మెల్, అది కొత్తిమీర పురుగు అని ఇట్లా గ్రీన్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. మీరు స్టింక్ బగ్ అని కనుక చూస్తే దాంట్లో మీకు కనిపిస్తుంది. మీకు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు, స్టింక్ బగ్ లేదంటే స్క్వాష్ బగ్ అంటారు. సో వాటి వల్ల దాన్ని మనకేంటంటే ఆ కాండం కత్తుకొని ఆ రసం పీల్చేస్తుంది. అది ఒకసారి మనకి చెట్టుగా వచ్చింది అంటే ఈ పైన ఉన్నటువంటి ఆకులు ఇవన్నీ స్లోగా మీకు ఎండిపోవడం కనిపిస్తుంది. ఆకుల్లో మీకు ఆ ఫ్రెష్నెస్ తగ్గుతుంది అంటే మీరు ఒక్కసారి ఆ కాడ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అది కనిపిస్తే ఆ పురుగులన్నింటినీ తీసేసి అక్కడ మీరు షాంపూ వాటర్ కొట్టండి. సో అది మీకు బాగా పనిచేస్తుంది. అది ఇంకొక రకమైనటువంటి దీనికి వచ్చే ప్రాబ్లము మనం చేసేటువంటి రెమెడీ. ఆ పురుగులు కొంచెం అన్ని వెతికి తీసేసి ఆ షాంపూ వాటర్ కొడితే మొత్తం పైనుంచి కిందకి అన్నీ కొట్టండి, దాంతో ఆ పెస్ట్ పోతుంది. సో ఇప్పుడు ఇది ఏ సీజన్లో వస్తుంది, మనకి ఏ సీజన్లో కాపు వస్తుంది అంటే ఇది మోస్ట్లీ మనం దీన్ని జాగ్రత్తగా ఇట్లా మనం ఇందాక చెప్పుకున్నవన్నీ పాటిస్తూ ఉంటే ఇది ఆల్ సీజన్లో మనకి బాగానే వస్తూ ఉంటుంది. దీన్ని ఏంటి ఒక ప్రూనింగ్ చేసుకోవాలి. హార్డ్ ప్రూనింగ్ అని చెప్పాను కదా ఇందాక, అట్లీస్ట్ ఒక 5-6 మంత్స్కి ఒకసారి హార్డ్ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా చిగుళ్ళు రావడం మొదలవుతుంది. రెగ్యులర్గా మెయింటెనెన్స్లో కూడా మీరు ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఇలా నార్మల్గా ఉండి తీగ కరెక్ట్గా వచ్చి ఇప్పుడు ఇది ఉంది చక్కగా తీగ వచ్చింది కనిపిస్తోంది, ఇలా ఉన్నప్పుడు మనం వదిలేయచ్చు. కానీ కొన్నిసార్లు ఆ ఎండింగ్ మీకు డెడ్ ఎండ్స్ కనిపిస్తాయి, అంటే అవి ఇక అక్కడి నుంచి ఫర్దర్గా గ్రోత్ కనపడదు. అలాంటప్పుడు అలాంటి డెడ్ ఎండ్స్ అన్నిటిని కట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చిగుళ్ళు వచ్చేట్టు చేసుకుంటే మీకు ప్రతి స్టెమ్లో ప్రతి ఒక్క ఆకు వెనకాల మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రతి ఆకుకి ఒక కాయ ఉంది. ఇలా ఇప్పుడు నేను ఇప్పుడు కాయలు కోస్తాను, సుమారుగా ఇప్పుడు 1/2 kg తక్కువ లేకుండా వస్తాయి. ఇవన్నీ చక్కగా ఇప్పుడు ఈ సైజు ఉంది, ఇది ఇంకా పెరుగుతుంది, అంత బాగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది మన తోటలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇట్లా చక్కగా ఫ్రెష్గా కోసుకుంటే అవి చక్కగా టేస్టీగా ఉంటాయి. కొంచెం మనకి మొదట్లో పెట్టినప్పుడు మన పాదు ఎంతవరకు కాయ మనకి సైజు ఎంత వస్తుంది అనేది ఎట్లా తెలుస్తుంది? నేను ఇప్పుడు ఈ సైజులో కోయాలా లేకపోతే ఈ సైజులో కోయాలా, ఇది ఇంకా పెరుగుతుందా అంటే స్టార్టింగ్లో మనం కోసినప్పుడు వాడతాం కదా అప్పుడు తెలుస్తుంది. ఈ సైజులో కోసినప్పుడు ఇంకా బాగా లేతగా ఉంది, గింజ కూడా ఫామ్ అవ్వట్లేదు అంటే మీరు ఇంకొంచెం వదిలి చూడండి, ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ సైజు కరెక్ట్ సైజు, ఇంకొంచెం పెరుగుతుంది ఇది. కానీ ఇప్పుడు ఇది తీసుకుంటే చక్కగా ఫ్రెష్గా లేతగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి, ఇవి వదిలేయచ్చు, ఇవి చిన్నవి, ఇది కూడా చిన్నది. ఇట్లా చూసుకొని మనం వాటిని ఆ సైజు డిసైడ్ చేసుకొని పెంచుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ చెప్పిన వాటిల్లో ఇంకొక మనకి ఎక్స్టర్నల్గా వచ్చేటువంటి ప్రాబ్లం ఇది పండు ఈగ, ఫ్రూట్ ఫ్లైస్. ఇవి మిగతా ఫ్రూట్స్ అంత తీయగా ఉండకపోయినా మరి వదిలిపెట్టవు. సో ఈ ఫ్రూట్ ఫ్లైస్కి మొత్తం ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఉంటాయి. సో అవి మనం వాడుకోవచ్చు.
ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ దొండ మీద ట్రై చేస్తుంది, అది ఎక్కడన్నా ఉంటే అవకాశం ఉంది, తప్పని ఒక హోల్ పెట్టేస్తుంది, అంతే అక్కడి నుంచి ఆ దొండకాయ ఎదగదు. సో ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కాయల్ని కోద్దాము. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ లాస్ట్ ఒక మంత్ 2 months నుంచి రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్ వచ్చిన ఒక 2-3 daysకి ఒకసారి వస్తే మంచిగా ఒక 1/2 kg తక్కువ లేకుండా వస్తున్నాయి. ఇప్పుడు ఇలా కోస్తూ ఏవైతే లేతగా ఉన్నాయని వదిలిపెడతానో అవి 2 రోజులకు వచ్చేటప్పటికి పెరిగిపోతాయి. చూడండి ఈ సైజులో ఉంటున్నాయి. ఇప్పుడు ఇలా చూసుకోనంటే మనకి ఒక్కొక్కసారి ఈ దొండకాయలు ఈ ఆకుల మధ్యలో ఉండి కనపడవు, అది కొంచెం టైం పడుతుంది కోసుకోవడం. ఓపికగా కోసుకుంటూ ఉంటే ఏమైంది, మన చక్కగా మన తోటలో వచ్చేవి కోసుకోవడానికి ఏం ప్రాబ్లం. అది అంత కష్టపడి పాపం కాసి మనకి ఇస్తున్నప్పుడు వెతుక్కొని కోసుకోవాలి, దానికి మంచి పోషకాలు ఇవ్వాలి. వీటితో పాటు ఇక్కడ ఇది ముదురాకుగా కనిపిస్తుంది, ఇది మీకు కలర్ కూడా మారుతుంది. ఇట్లాంటి ముదురాకులు ఏమైనా వచ్చినప్పుడు అవి కూడా తీసేయండి, ఫ్రెష్గా వస్తాయి మళ్ళీ. సో ఇవండి ఇప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు రెడీగా ఉన్నవి. ఇందాక అన్నాను కదా సుమారుగా 1/2 kg వస్తాయని. సో ఇవి 1/2 kg 3/4 kg దాకా ఉంటాయి ఈజీగా. సో ఇది సైజు కూడా చూడండి, మీకు సుమారుగా 3 inches ఉంది. ఇది ఇలాంటివే ఉన్నాయి, ఎక్కడన్నా 1 కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా ఇంత దాకా వస్తాయి. ఇది నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు ఇది కూడా లేతగా ఉంటుంది మనం కోస్తే. అట్లా మనకి ఒకసారి మొదలుపెట్టి కాయటం మొదలుపెట్టిన తర్వాత ఇది మేబీ అట్లీస్ట్ ఒక 10 years కూడా ఇలా కాస్తూనే ఉంటుందండి. ఇది పాదు ఒకసారి అయిపోయింది అంటే లోపల దుంప ఉంటుంది, ఆ దుంప దగ్గర నుంచి మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఏమైనా హార్డ్ ప్రూనింగ్ చేసినప్పుడు కూడా అవి కటింగ్స్ చేస్తాం కదా, ఆ కటింగ్స్ని మనం మళ్ళీ పెట్టుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఎక్కువ కటింగ్స్ ప్రాపగేట్ చేసుకోవడానికి చిన్న చిన్న కుండీల్లో పెట్టి ప్రాపగేట్ చేసుకొని దాన్ని మళ్ళీ పెద్ద కంటైనర్స్లోకి మార్చుకోవచ్చు. సో ఇలాగ మనం దొండని చక్కగా ఒకసారి కనుక మంచి దొండ మనకి మంచి విత్తనం దొరికింది అంటే ఇంకా దాన్ని అలా కాపాడుకుంటూ ఉంటే మనకి ఎంతకాలమైనా రెగ్యులర్గా అలాంటి దొండకాయలు ఇస్తూనే ఉంటుంది. ఇవి ఎట్లా అంటే మనం తోటలో పెంచుకునేటప్పుడు సీజనల్గా మనకి కొన్ని ఇప్పుడు వంకాయలు ఒక సీజన్లో ఫుల్గా కంటిన్యూస్గా అవే వస్తాయి. సో ఇది దొండ మనకి కంటిన్యూస్గా ఇలా వస్తూ ఉంటుంది కాబట్టి వేరే వాటికి ఆల్టర్నేట్ కూరగా మనం మన టెర్రస్ గార్డెన్లోంచి తీసుకునే వాటిల్లో ఇది ఇట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీగని కొద్ది రోజుల తర్వాత మేము ప్రూనింగ్ చేస్తాము. ఆ ప్రూనింగ్ చేసినప్పుడు ఆ కటింగ్స్ చేసి పెడతాను. మళ్ళీ మీరు వీడియోస్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోస్లో అవి రెడీ అవ్వగానే నేను కటింగ్స్ పెడతాను. సో దట్ యూ కెన్ కమ్ అండ్ కలెక్ట్. మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. సో మన దగ్గర కటింగ్స్ ఇప్పుడు మీరు దొండ చూశారు కదా, మంచి విత్తనం ఉంది. సో ఇలాగే మనం హార్డ్ ప్రూనింగ్ చేసినప్పుడు మంచి సైజెస్లో చూసి దాన్ని చేసి పెడతాను. అలా వచ్చి కటింగ్స్ మీరు తీసుకెళ్ళండి. ఓకే. సో ఐ హోప్ మీ అందరికి కూడా ఇలా దొండకాయలు పండించుకుంటారని, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు దొండ పెంచినప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.